ఉన్నటువంటి సుప్రీంకోర్టులకు తీర్పులకు అనుగుణంగా కూడా మేము త్రిబుల్ టెస్ట్ను పాస్ అవుతూ కూడా మేము ఎంపరికల్ డేటా ద్వారా డెడికేటెడ్ కమిషన్ ద్వారా అనేక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మేము బిల్లు తెచ్చాము. సో ఆ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఈరోజు నొక్కి పెట్టింది. రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆమోదం చేయడం లేదు. ఈరోజు 6 నెలలు అయిపోయిన తర్వాత డీముట్టిబి అప్రూవ్డ్గా మేము భావించే ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశాము. అటు ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఇంటర్వ్యూన్ కాకూడదు. కోర్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ల తర్వాత ఫలితాలపైన కోర్టు ఇంటర్వ్యూన్ అవ్వచ్చు తప్ప కోర్టు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలా ఇంటర్వ్యూన్ అవుతుంది అని చెప్పి ఒక సైడు ఎస్సీసీ కూడా న్యాయ సమీక్ష చేయడం, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఈ అంశంపైన రేపు రాబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి రేపు సుప్రీంకోర్టులో మళ్ళీ ఎస్ఎల్పి ద్వారా పోవాలన్నా లేకపోతే ఎలాగా మనము 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలా అనేటువంటి అంశంలో ప్రస్తుతం చర్చలు కనపడుతున్నాయి. ఇక్కడ వాస్తవంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది కేంద్ర సబ్జెక్టు కాబట్టి ఈ అంశంపైన పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ శాతం బాధ్యత ఉంటుంది అనేది నిజం అనేది నా భావన.